మమ్మీ నువ్వు చారు లాగా చేసిన ఇదేమైనా వెజిటేబుల్ చారా? కాదు నాన్న, ఇది రాగితో వెజిటేబుల్ సూప్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. మంచిగా దీంట్లో మనం టమాటోలు అండ్ దొండకాయ వేసి డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాను. దొండకాయ వేసి స్వీట్ కార్న్ ఇవన్నీ వేసి చేస్తున్న రాగి సూప్ చాలా బాగుంటుంది. సూప్ అనొచ్చు, జావా అని కూడా అనొచ్చు. నేను కూడా తినచ్చా మమ్మీ? తినచ్చు, చాలా బాగుంటుంది. హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా ఈ సూప్ని ట్రై చేద్దు. రెడీ అయిపోయింది. వెజిటేబుల్, అది కూడా దొండకాయ వేసింది జావా అండ్ బాయిల్డ్ ఎగ్. దొండకాయ తీసుకుంటున్నాను, అంటే వెజిటేబుల్స్ ఎలా కుక్ అయినాయి ట్రై చేయాలి కదా. రియల్లీ ఇంత బాగుండిద్దని నేను అస్సలు అనుకోలేదు. రియల్లీ అంటే రియల్ సూపర్ సూపర్ సూప్. రాగి జావలో మీరు ఎప్పుడైనా దొండకాయలు వేసారా అండ్ జింజర్ గార్లిక్ కూడా వేసారా? ఈరోజు నేను చూపించే రాగి జావలో దొండకాయ అండ్ అల్లం, చిన్నులపాయ ఇవన్నీ వేసుకొని డిఫరెంట్ స్టైల్లో ట్రై చేద్దాం. తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఎలా అండ్ చిన్న చిన్నగా కట్ చేసే టెక్నిక్ కూడా మీకు చూపిస్తాను. ఉల్లిపాయ కానీ ఈ చిన్నులపాయ ఎట్లా కట్ చేయాలో చూడండి. ఫస్ట్ అయితే ఇట్లాగా సైడ్కి పెట్టి ఇట్లా కట్ చేయాలన్నమాట. ఉల్లిపాయని ఇట్లా కట్ చేసేసి మళ్ళీ నేను తిప్పిన విధంగా తిప్పేసేసి ఇట్లాగా చిన్నగా చాలా సన్నగా ఘాట్లు పెట్టాలి. తర్వాత మళ్ళీ ఇట్లా పెట్టేసి ఇక్కడి నుంచి ఇట్లా కట్ చేయాలన్నమాట. చాలా చిన్నగా వస్తాయి. ఉల్లిపాయ అనేది చాలా చిన్ని ముక్కలుగా కట్ అవుతుంది. ఈ టిప్ నచ్చితే అండ్ ఈ ట్రిక్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఇంకా చాలా వెరైటీ రెసిపీస్ మన ఛానల్లో రాబోతున్నాయి. సో ఏది మిస్ కాకుండా చూడాలనుకుంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసేయండి. అండ్ చిన్నులపాయని కూడా చిన్నగా ఇప్పుడు చూపిస్తాను మీకు. చూడండి ఉల్లిపాయలు ఎంత చిన్నగా కట్ అయినాయో. బాగా చిన్న కట్ అయినాయి కదా. నేను చూపించిన ట్రిక్ యూజ్ చేశారంటే మంచిగా చిన్నగా కట్ అవుతాయి. అండ్ చిన్నులపాయ కూడా సేమ్ నేను చూపించిన విధంగానే కట్ చేయండి. చిన్నగా వచ్చేస్తాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. ఇలాగా చిన్న కట్ చేస్తే మనకి తినేటప్పుడు కూడాను బాగుంటుందన్నమాట. చూడండి చిన్నులపాయ కూడా ఇట్లాగా అన్నిటినీ మనం చిన్నగా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ని ఈ విధంగా కట్ చేసేసుకున్నాం. ఉల్లిపాయలు, చిన్నులపాయ, అల్లం, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర అండ్ దొండకాయ ఇవన్నీ మనం చిన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలాంటి ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకున్నాక మనం హెల్దీగా చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ వద్దు, జస్ట్ 1/2 టీ స్పూన్ ఆయిల్ సరిపోతుంది. జస్ట్ 1/2 టీ స్పూన్. చూసారంటే నేను 1/2 టీ స్పూనే వేసాను. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కింది కదా. ఫస్ట్ అయితే దీంట్లోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ గార్లిక్ ఇవన్నీ ఒకేసారి వేసేద్దాం. ఇవన్నీ వేసేసుకొని లైట్గా, ఎక్కువ ఫ్రై చేయొద్దు, లైట్గా ఫ్రై చేయాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగంత చిటికెడు సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేయండి. తర్వాత చూసుకొని కావాలంటే మనం మళ్ళీ అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే, ఈ ఉల్లిపాయ లైట్గా వేగింది కదా. దీంట్లోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేద్దాం. ఇవి కూడా లైట్గా ఫ్రై అవ్వాలి. ఏది కూడా ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి కంపల్సరీగా అందరూ ట్రై చేయండి. ఇది చాలా డిఫరెంట్ స్టైల్లో హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు నేను నైట్ తీసుకోబోతున్నాను. ఇది ఈవినింగ్ టైంలో 6 o'clockకి ఇది తీసుకుంటున్నాను. అంటే డిన్నర్గా అన్నమాట. ఎటువంటి ఇంకా ఏమి సాలిడ్గా తీసుకోకుండా లిక్విడ్గా తీసుకుంటున్నాను. సో మీరు కూడా డైట్లో ఉంటే ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, వెజిటేబుల్స్ తీసుకున్నట్టు ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది.
మంచి వాసన వస్తుంది. గార్లిక్ అండ్ జింజర్ ఇవన్నీ వేసాం కదా, సో మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ లైట్గా వేగినాయి కదా, దీంట్లో ఇది స్వీట్ కార్న్ వేసుకోవాలి. స్వీట్ కార్న్ కూడా వేసేస్తున్నాను. వేసేసి మంచిగా ఫ్రై చేయాలి. చూడండి, లుక్ చాలా బాగుంది కదా, సూపర్గా ఉంది. అండ్ ఇప్పుడు దీంట్లోనే టమాటో కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈ టమాటో సాఫ్ట్ అయ్యే లోపల మనం రాగి పిండి ఉంది కదా, 1 టేబుల్ స్పూన్ రాగి పిండి తీసుకున్నాను. దీంట్లోకి కొద్దిగాని వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ యాడ్ చేసేసి ఇట్లాగా మిక్స్ చేయాలి. ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేయాలి. అండ్ ప్రోటీన్ కోసం నేను ఎగ్ కూడా తీసుకుంటున్నాను. ఒక ఎగ్ కూడా బాయిల్డ్ ఎగ్ చేసేసుకుందాం. మీకు నచ్చితే ఎగ్ని దీంట్లోనే కలపచ్చు, అంటే బాయిల్డ్ ఎగ్ లాగా కాదు, వేరే విధంగా. అది మీకు నేను చెప్తాను. మీకు నచ్చితే ఆ విధంగా ట్రై చేయొచ్చు. చెప్తాను ఎప్పుడు కలపాలి అని. ఇట్లాగా మిక్స్ చేసేసాను కదా, ఇంకొద్దిగా వాటర్ పోసేస్తున్నాను. ఇవన్నీ ఫ్రై అవ్వాలి, సాఫ్ట్ అవ్వాలి. కొద్దిగా లైట్గా సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఈ వెజిటేబుల్స్ సాఫ్ట్ అయినాయి కదా, ఇప్పుడు ఇందాక మనం రాగి పిండి కలుపుకున్నాం కదా, ఈ రాగి పిండి వాటర్లో వేసేసి ఇది వేసేద్దాం. వేసేసి ఇంకొద్దిగా వాటర్ పోసేసుకుందాం. పోసుకొని కాసేపు ఉడకనివ్వాలి. రాగి పిండి కాసేపు మంచిగా చిక్కబడేంత వరకు, బాగా చిక్కగా అయ్యేంత వరకు దీన్ని మనం ఉడికించాలి. ఇంకొద్దిగా వాటర్ పోద్దాం. వాటర్ పోసేసి మంచిగా దీన్ని కుక్ చేద్దాం. మమ్మీ నువ్వు చారు లాగా చేసిన ఇదేమైనా వెజిటేబుల్ చారా? కాదు నాన్న, ఇది రాగితో వెజిటేబుల్ సూప్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. మంచిగా దీంట్లో మనం టమాటోలు అండ్ దొండకాయ వేసి డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాను. దొండకాయ వేసి, స్వీట్ కార్న్ ఇవన్నీ వేసి చేస్తున్న రాగి సూప్ చాలా బాగుంటుంది. సూప్ అనొచ్చు, జావా అని కూడా అనొచ్చు. నేను కూడా తినచ్చా మమ్మీ? తినొచ్చు, చాలా బాగుంటుంది. హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా ఈ సూప్ని ట్రై చేద్దు. ఇప్పుడు కొద్దిగా చిక్కబడింది కదా, ఉప్పు టేస్ట్ చూద్దాం. ఉప్పు ఇందాక మనం లిటిల్ బిట్టే వేసాం కదా, ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఉప్పు టేస్ట్ చేద్దాం. దీన్ని సిమ్లో పెట్టేసుకుంటున్నాను. పెట్టేసి ఉప్పు చూస్తా. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకున్నాం కదా, ఒకసారి మళ్ళీ టేస్ట్ చేద్దాం. ఉప్పు కరెక్ట్గా ఉంది. ఇందాక నేను మీకు బాయిల్డ్ ఎగ్ ఎప్పుడు వేయాలి అని అన్నాను కదా, అంటే మీకు నచ్చితే బాయిల్డ్ ఎగ్ని కట్ చేసి ఇప్పుడు వేసుకోవచ్చు. లేదు బాయిల్డ్ ఎగ్ కాకుండా పచ్చి కోడిగుడ్డునే ఇప్పుడు వాటర్ పోస్తారు కదా, వాటర్ పోసినప్పుడు కొద్దిగా హీట్ అయింది కదా, ఇట్లా బబుల్స్ వచ్చింది కదా, ఇప్పుడు దీంట్లో దాన్ని కొట్టి వేశారంటే మంచిగా ఉడుకుతుంది. అదొక టేస్ట్ వస్తుంది అనమాట. మీకు నచ్చితే అట్లా చేసుకోండి. లేదంటే బాయిల్డ్ ఎగ్ అన్న కట్ చేసి వేసుకొని తినొచ్చు. టేస్ట్ బాగుంటుంది. మంచి ప్రోటీన్ వచ్చినట్టు ఉంటుంది. హెల్త్కి కూడా బాగుంటుంది. కాసేపు ఒక 5 మినిట్స్ కుక్ అవ్వాలి. కొద్దిగంత చిక్కబడేంత వరకు మనం దీన్ని ఉడికిద్దాం. చూడండి, కొద్దిగా మనకి సూప్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. ఇప్పుడు ఇంకొకసారి అంటే ఉడికే కొద్దీ టమాటాలు అండ్ దొండకాయ వేసాం కదా, సాల్ట్ని అబ్జర్వ్ చేసేస్తాయి అన్నమాట. మనం ఇందాక ఉల్లిపాయలకి తగ్గట్టే చాలా లిటిల్ బిట్ సాల్ట్ వేసాం. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఉప్పు చూసుకొని ఫైనల్గా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంకా ఉప్పు పడుతుంది. అండ్ స్టవ్ ఆఫ్ చేసినాక లెమన్ని పిండుకొని దీన్ని టేస్ట్ చేశారంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేస్తున్నాను.
కొత్తిమీర వేసేసుకొని చూస్తుంటే మీ అందరికీ మా దగ్గర కూడా ఈ సూప్ ఉంటే బాగుండి ఇప్పుడు తినాలనిపిస్తుంది అనుకుంటున్నారు కదా. ఖచ్చితంగా ఈ రెసిపీని ఇప్పుడే ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. అసలు బోన్స్కి ఎంత మంచిదంటే అండ్ ఎనర్జీ కూడా వస్తుంది. దీంట్లో మంచిగా వెజిటేబుల్స్ అన్నీ వేసాము, తినేటప్పుడు అన్ని వెజిటేబుల్స్ తగులుతూ ఉంటాయి. బోన్స్కి మంచిది, చిన్నపిల్లలకి పెట్టచ్చు, ఇష్టంగా తింటారు. అందరు ఇంట్లో ఉన్న అందరు ఇష్టంగా తింటారు. దీంట్లో మంచి పోషకాలు ఉన్నాయి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. మనం స్టవ్ ఆఫ్ చేసేసాం కాబట్టి నిమ్మకాయ కూడా పిండేసుకుందాం. నిమ్మకాయ పిండుకుంటే ఇంకా ఉంటుంది దీని టేస్ట్, సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పుల్లగా, ఉప్పగా, కారంగా, అంటే అన్నీ వేసాం కదా, పచ్చిమిర్చి వేసాం, ఉప్పు, పులుపు అన్నీ తగులుతూ నైట్ డిన్నర్కి మంచిగా స్టమక్ కూడా ఫ్రీగా హాయిగా ఉంటుంది, హెవీగా ఉండకుండా. నేను అండ్ ఇప్పుడు తిని చూసి చెప్తాను. ఎగ్ కూడా ఉడకపెట్టేసుకుంటున్నాను పక్కన. ఇక్కడ సూప్ రెడీ అయిపోయింది. మన రాగి వెజిటేబుల్ దొండకాయతో చేసిన వెజిటేబుల్ సూప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పక్కనైతే కోడిగుడ్లు ఉడుకుతున్నాయి. నెక్స్ట్ ఉడికినాక ఫైనల్ టేస్ట్ చెప్పేస్తాను. స్కిప్ చేయకుండా చూస్తుండండి, ఫైనల్ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి కదా. సో స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి ఫైనల్గా మన జావ కూడా రెడీ అయిపోయింది. వెజిటేబుల్ అది కూడా దొండకాయ వేసింది జావ అండ్ బాయిల్డ్ ఎగ్. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా అన్నాను కదా, దొండకాయ తీసుకుంటున్నాను. అంటే వెజిటేబుల్స్ ఎలా కుక్ అయినాయో ఇప్పుడు మీకు తిని చూసి చెప్పాలి కదా, మీరు ట్రై చేయాలి కదా. రియల్లీ ఇంత బాగుండిద్దని నేను అస్సలు అనుకోలేదు. రియల్లీ అంటే రియల్ సూపర్ సూపర్ సూపర్గా ఉంది. ఎంత బాగుందంటే ఇంకా 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 తినాలని ఉంది. పిల్లలకైతే ఇప్పుడు ఇచ్చాను, మాకు కావాలి అంటే పిల్లలిద్దరు కూడా ఇంకా కావాలి మమ్మీ, మాకు చాలా చాలా టేస్టీగా ఉంది, మాకు ఇంకా కావాలి అని పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. అండ్ దీంట్లోకి మీరు ఈ ఎగ్, ఉడకబెట్టిన ఎగ్ని కట్ చేసేసి వేసేసుకొని తినండి, లేదా సపరేట్గా అన్నా తినండి. నైట్ డిన్నర్కి ఇది ఫుల్ఫిల్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా చాలా రెసిపీస్ రాబోతున్నాయి, చూస్తూ ఉండండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.